ఒక ప్రశ్న అడుగుతాను. నిజాయితీగా సమాధానం చెప్పు. నీ దగ్గర ఇంకా ఎంత టైం మిగిలి ఉంది? 40 ఏళ్ళా? 50 ఏళ్ళా? లేదా 60 ఏళ్ళా? నువ్వనుకుంటున్నావు, నా వయసు ఇంకా 20+ కదా! నాకేంటి ఇంకా చాలా లైఫ్ ఉంది అని. కానీ మిత్రమా, నీకు తెలియని ఒక భయంకరమైన నిజం చెప్పనా? నీ చేతిలో చిల్లి గవ్వ కూడా లేదు. నువ్వు పేదవాడివి. టైం విషయంలో నువ్వు చాలా పేదవాడివి. ఎందుకంటే మనం పుట్టినప్పుడే మన నుదిటి మీద ఒక ఎక్స్‌పైరీ డేట్ రాసి పంపించాడు దేవుడు. ప్రతి శ్వాసతో మనం ఆ డేట్‌కి దగ్గరవుతున్నాం. నువ్వు ఈ వీడియో చూస్తున్న ఈ నిమిషం కూడా నీ జీవితం నుంచి శాశ్వతంగా పోయింది. అది ₹1,00,00,000 ఇచ్చినా వెనక్కి రాదు. కానీ విచిత్రం ఏంటంటే మనం మాత్రం 1000 సంవత్సరం బతుకుతాము అన్నంత ధీమాగా బద్ధకంగా బతుకుతున్నాం. రేపు చేద్దాం, ఎల్లుండి చేద్దాం, మంచి రోజు చూసి చేద్దాం. అసలా రేపు నువ్వు ఉంటావని గ్యారంటీ ఏంటి? సరే, ఒక్కసారి లెక్కలేద్దాం. సగటున మనిషి బతికేది 70 ఏళ్ళు అనుకుందాం. అందులో మొదటి 20 ఏండ్లు చదువు, అల్లరి, తెలియనితనంలోనే అయిపోయాయి. ఇంకా మిగిలింది 50 ఏళ్ళు. అందులో రోజూ 8 గంటలు నిద్రపోతాం. అంటే ఆ 50 ఏళ్లలో దాదాపు 17 ఏళ్ళు నిద్రలోనే పోతాయి. ఇంకా మిగిలింది 33 ఏళ్ళు. అందులో ట్రాఫిక్, స్నానాలు, తిండి, ఫోన్‌లో రీల్స్ చూడటం వీటన్నిటికి రోజుకి 4-5 గంటలు తీసేసినా ఇంకో 10 ఏళ్ళు హుషాకి. ఫైనల్‌గా నీ చేతిలో మిగిలింది గట్టిగా మాట్లాడితే ఒక 15 ఏళ్ళు మాత్రమే. కేవలం 15 ఏళ్ళు. కేవలం. నీ కలలని నిజం చేసుకోవడానికి, నీ తల్లిదండ్రులని బాగా చూసుకోవడానికి, నువ్వు కోరుకున్న సామ్రాజ్యాన్ని కట్టడానికి నీ దగ్గర ఉన్నది ఇంత తక్కువ టైం. ఇప్పుడు చెప్పు, నీకు వాయిదా వేసేంత సీనుందా? నీకు ఇంకా బద్ధకం వేస్తోందా? చాలామందికి ఉన్న జబ్బు ఏంటో తెలుసా? పర్ఫెక్ట్ టైం కోసం వెయిట్ చేయడం. నా దగ్గర ఇంకా కెమెరా లేదు, కొన్నాక స్టార్ట్ చేస్తా. నాకు ఇంకా సబ్జెక్ట్ రాలేదు, వచ్చాక అప్లై చేస్తా. నాకు మూడ్ లేదు, రేపు చదువుతా. మిత్రమా, పర్ఫెక్ట్ టైం అనేది ఎప్పుడు రాదు. నువ్వు వెయిట్ చేస్తున్న కొద్దీ నీ కాంపిటీటర్ పరిగెడుతూనే ఉన్నాడు. నువ్వు ఆలోచించే లోపు వాడు సగం దూరం వెళ్ళిపోయాడు. ఒక కథ చెప్తా విను. ఇద్దరు స్నేహితులు ఉండేవారు. ఒకడు మేధావి, ఇంకొకడు మూర్ఖుడు. మేధావి ఎప్పుడూ ఆలోచించేవాడు. నేను బిజినెస్ పెట్టాలంటే మార్కెట్ బాగుండాలి, గ్రహాలు బాగుండాలి, నా దగ్గర ఫుల్ మనీ ఉండాలి అనే ప్లాన్స్ వేస్తూ కూర్చున్నాడు. కానీ ఆ మూర్ఖుడు ఏం ఆలోచించలేదు. వాడి దగ్గర ఉన్న దాంతోనే పని మొదలుపెట్టాడు. పడ్డాడు, లేచాడు, దెబ్బలు తిన్నాడు, నేర్చుకున్నాడు. 10 ఏళ్ల తర్వాత చూస్తే ఆ మేధావి ఇంకా ప్లానింగ్ పేపర్స్ పట్టుకొని కాఫీ షాప్‌లో కూర్చున్నాడు. ఆ మూర్ఖుడు కోట్లు సంపాదించి ఆ కాఫీ షాప్‌ని కొనేశాడు. జీవితం మేధావులకి కాదు, యాక్షన్ తీసుకునేవాడికి దాసోహమవుతుంది. నరకం అంటే, హెల్ అంటే ఏంటో తెలుసా? నువ్వు చనిపోయాక దేవుడి దగ్గరికి వెళ్ళినప్పుడు ఆ దేవుడు నీకు ఒక వీడియో చూపిస్తాడు. నువ్వు కష్టపడి ఉంటే నువ్వు ఎలా ఉండేవాడివో, ఎంత గొప్పగా బతికేవాడివో ఆ వీడియోలో ఉంటుంది. కానీ పక్కనే నువ్వు భయపడి వాయిదా వేసి ఎలా బతికావో ఇంకా ఇంకో వీడియో ఉంటుంది. ఆ 2 చూసినప్పుడు వచ్చే ఏడుపు ఉంది చూసావా? అదే నరకం. అరెరే! కొంచెం కష్టపడి ఉంటే నేను అక్కడ ఉండేవాడిని కదా అనే పశ్చాత్తాపం, రిగ్రెట్ మనిషిని బతికుండగానే చంపేస్తుంది. నీకు ఈ నరకం కావాలా? వద్దు మిత్రమా. నీకు ఇంకా టైం లేదు. నీ గడియారం ముల్లు వేగంగా తిరుగుతోంది. ఈ వీడియో అయిపోగానే ఫోన్ పక్కన పెట్టు. నీకు ఏ పని అయితే కష్టంగా అనిపిస్తుందో, ఏ పని అయితే ఇన్నాళ్లుగా వాయిదా వేస్తున్నావో అది ఇప్పుడే మొదలుపెట్టు. ఇప్పుడే మొదలుపెట్టు. ఒక్క అడుగు వెయ్యి. ఆ ఒక్క అడుగే చరిత్రను మారుస్తుంది. నువ్వు సామాన్యుడివి కాదు, ఒక యోధుడివి. మృత్యువు నిన్ను పలకరించే లోపు జీవితం అంటే ఏంటో చూపించు. లే, పరిగెత్తు. టైమ్ స్టార్ట్స్ నౌ. సబ్స్క్రైబ్ రినీ కోట్స్. ధన్యవాదాలు.